హలో అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మా పాపకి ఒక చిన్న స్నాక్ అయితే చేస్తున్నాను. అదేంటంటే మ్యాగీ నూడిల్స్ అనమాట. ఒక చిన్న ప్యాకెట్ అంతే, ఎక్కువ కాదు. ముందుగా ఒక చిన్న కళాయి పెట్టుకోవాలి. అందులో వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్, ఒక 2 గ్లాసెస్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం మరగనిచ్చాక తర్వాత మ్యాగీ 2 మినిట్స్లో అయిపోయే మ్యాగీ అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఈ మరిగిన వాటర్లో. చిన్నపిల్లలకి ఏంటో చాలా ఇష్టం, పెద్దవాళ్ళు కూడా ఇష్టంగానే తింటారు. చిన్నప్పుడు మేము చిన్నప్పుడు స్కూల్లోకి వచ్చి మ్యాగీ నూడిల్స్ని ప్రమోట్ చేసేవారు. అందరికీ ఒక్కొక్క కప్లో ఇచ్చేవారు. అప్పుడు బాగుండేది, ఇప్పుడు అంత టేస్ట్ ఏమీ అనిపించట్లేదు. సో ఇలా మరిగిన దాంట్లో వేసుకున్నాక ఇది బాగా కొంచెం కుక్ అవ్వాలన్నమాట. బాయిల్ అవ్వాలి, ఒక మీడియంగా బాయిల్ అవ్వాలన్నమాట. చూడండి, ఇలాగ బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. అప్పుడు టేస్ట్ కొంచెం మరింత యాడ్ అవుతుంది. సో నేను ఎలా యాడ్ చేసుకున్నాక ఈ పౌడర్ ఏదైతే ఉందో మసాలా పౌడర్, ఆల్రెడీ మనకి నూడిల్స్ ప్యాకెట్లో మసాలా ప్యాకెట్లు ఉంటాయి కదండి, మసాలా ఇస్తారు. అది వేసేసుకొని బాగా కలుపుకుంటే వేడి వేడి మ్యాగీ నూడిల్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇందులో కొంతమంది ఎగ్ పుల్టా వేసుకుంటారనమాట. అలాగే ఆనియన్స్, టమాటోస్ కూడా వేసుకోవచ్చు. మా పాప ఏం తినదు, ఎగ్ ఒకటే తింటుంది, కానీ నేను ఎగ్ వేయలేదు. సింపుల్గా ఇలాగా రెడీ చేసి ఇచ్చేసాను. సో మీరు కూడా ఇలాగే చేసుకోండి, చాలా బాగుంటుందండి నూడిల్స్. ఎక్కువైతే తినకూడదు, బట్ మనకి ఏ స్నాక్ ఐడియా లేనప్పుడు ఇలాంటి చిన్న స్నాక్స్ చేసుకొని ఇచ్చేయడమే చిన్నపిల్లలకి. నేనైతే చిన్న ప్యాకెటే చేశాను. ఇదిగోండి, ఇలా కుక్ అవుతుందన్నమాట. ఆయిల్ వేసాను కాబట్టి ఇది అడుగు పట్టట్లేదు. ఆయిల్ వేయకుండా ఉంటే మాత్రం చాలా అడుగు పెట్టేస్తుంది అనమాట, మాడిపోతుంది. సో అలాగా కలుపుకోవాలి.